సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం మునకాల మండలంలో నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డిని భారతదేశంలోని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, కోదాడ నియోజకవర్గంలో 1,00,000 మెజారిటీ తీసుకురావాలని రాష్ట్ర సివిల్ సప్లై భారీ నీటిపారుదల శాఖ మంత్రులు నల్లమద ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. ఇంకా సమావేశంలో మాజీ మంత్రివర్యులు జానారెడ్డి, కోదాడ శాసనసభ్యులు ఉత్తా పద్మావతి రెడ్డి, నల్గొండ డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్, సూర్యాపేట డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న, మాజీ శాసనసభ్యులు చంద్రరావు గారు తదితరులు పాల్గొన్నారు. నేను పార్లమెంట్ సభ్యునిగా 5 ఏళ్ల పాటు పార్లమెంట్ లో దగ్గర తీసిన బీజేపీ వాళ్ళు నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మన మానవ హక్కులు, మన ప్రజాస్వామ్యం, మన పార్లమెంటరీ డెమోక్రసీ, మన మీడియా సంస్థలు అన్ని కూడా ప్రజాస్వామ్యానికి సంబంధించిన అన్ని మూల స్తంభాలను కూడా బలహీనపరిచింది. ఒక నియంత్రించు పోకడ, ఒక అణచివేయాలనే ఒక విధానం, దేశాన్ని మతపరంగా విభజించి హిందువులని, ముస్లింలని, సిక్కులని, ఇసాయిలని విభజించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం. అసలు ప్రధానమంత్రి తెలంగాణ వచ్చిందమ్మా ఈ మధ్య, మీరు వచ్చి ఏం మాట్లాడుతున్నారు ప్రధానమంత్రి? ఒక ప్రధానమంత్రి అంటే భారతదేశానికి అన్ని విధాలుగా ప్రజలకి ఏం చేయాలో ఆలోచించాల్సిన వ్యక్తి కేవలం మతపరంగా హిందూ ముస్లింలని విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం తప్పితే మరొకటి కాదు. నరేంద్ర మోదీ, అమిత్ షా చెప్పిన ఎక్కడనేమన్నా తెలంగాణకి ఈ ఒక్క పని చేసిన అంటున్నా, నా అక్కలు చెల్లెలు మీరు జాగ్రత్త తినాలి. బీజేపీ వాళ్ళు తెలంగాణలో ఎన్నికల సందర్భంగా తిరుగుతూ మాట్లాడిన సందర్భంగా ఏ ఒక్క చోట కూడా మేము తెలంగాణకి ఈ విధంగా మేలు చేసిన చెప్పడం లేదు. తెలంగాణ సమాజాన్ని విడగొట్టి మతతత్వ శిక్షణను ప్రోత్సహించి లబ్ధి పొందే ప్రయత్నం చేసి తప్పితే మరొకటి కాదు. ఈ ప్రమాదాన్ని మనం గమనించాలి. మొత్తం భారతదేశంలో తెలంగాణలో బీజేపీని చిత్తుగా ఓడించాలి.